నేను చూసిన దైవజనులను మరి కుర్చీలో చూసిన తల్లులకును మరి పెద్దలకును చిన్నలకును నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ ఉదయకాల సమయం నన్ను సజీవ లెక్కలు వచ్చి మాతో చెప్పుతున్న మాటలు చెవిగలవాడు వినడగాక, పెళ్లి కుమారుడు స్వరము వినబడనగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకొని మరి వస్తుందండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సృజించబడ సృష్టికర్త, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నా దేవా, నీ పాద సన్నిధికి కోరుకొని దేవా మమ్మల్ని దేవా నాయన నడిపించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. గృహ నిర్వాహకత్వమైన మాటలు బోధించుతుండగా అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క మాటను పుటమేయండి ప్రభువా. హృదయాంతరంగం లోతు నుంచి బయటపడాలి ప్రభువా. సొంత మాటలు దేవా అయా యేసు నామములో దేవా నాయన మరుగైపోవాలి దేవా. సర్వశక్తుడైన నీ మాటే వినపడిన గాక. పరిశుద్ధాత్మ దేవుడిని అయా మాటలే నడిపించబడిన గాక. సొంత మాటలు దేవా ఈ సంఘంలో దేవా వినపడకూడను గాక. సర్వకృపానిదైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఆటంకపరిచిన అంధకార శక్తి దురాత్మ వేస్తున్నాము, నజరేడగేస్తున్నాము, బంధించబడిన గాక. సర్వశక్తుడైన నా తండ్రి, అగ్ని జ్వాలల మయములను తండ్రి ఉదయకాల సమయంలో మీరు సంచరించబడిన గాక. నీ కార్యము జరిగించండి. వ్యర్థముగా ఎవరు నీ మాటలు వినకూడదు. ఎవరు నీ మాటలను దేవా విని వణుకుచుంటాడు, వాడి అన్నీ నీవు దృష్టి సాధిస్తావు గనక. ఎవడైతే వినుకోకుండా వాడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడు, వాడు సాతానునికి అప్పచెప్తావు గనక. సర్వశక్తుల ప్రతి ఒక్క హృదయాన్ని తెరిపించి కృప చూపించి సహాయం దయచేయమని నా ప్రభు అయిన నా రక్షకుడైన సర్వశక్తుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదవండి. తమలో అనువాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుచు వారి మీద అధికారము చేయువారు గొప్పవారు అనబడుదు. మీరైతే అలాగే ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడు, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాడి వలె ఉన్నాను. నా శోధనలలో నాలో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా ఆ రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు చిత్తమై వచ్చేవారు నేను కనుక బ్రతికి బాగుంటాయి. కింద మాట 31 ప్రభు చిత్తమైతే వివరిస్తాను. అది చాలా బాగుంటుంది. సరే చూద్దాం. ఇక్కడ ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. ఉండి ఒక గదిలోనికి వెళ్ళిన తర్వాత ఇది ప్రభు భోజనము రొట్టె ద్రాక్ష రసం ఇచ్చే ముందర జరిగిన సంభాషణ ఇదంతా. ఇక్కడ తమలో తాము అనుకుంటున్నారు, నేను ప్రభు పక్కన కూర్చోవాలి, ఆయనే నన్ను ఎక్కువగా ప్రేమించాడు, ఆయనే నన్ను ఎక్కువగా పేతురు యోహాను అని పిలుస్తూ ఉంటాడు. నీవు కాదు గొప్పవాడివి, నేనే అంటున్నాడు. నీవు కాదు గొప్పవాడివి, నేనే అంటున్నాడు. తోమ అంటున్నాడు, నేను గొప్పవాడిని, మీరు కాదన్నాడు. ఇక నువ్వే చెప్పాలి. చెప్పగా నువ్వు ఒక అనుమానస్తుడివి కదా, నువ్వెట్లా చెప్తావు అని ఇదంతా కూడా సంభాషణ జరుగుతూ ఉంటాయి. ఈ లోపు నా ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. వచ్చి అన్ని జనుల రాజులు మీ మీద వారి మీద ప్రభుత్వం చేయుదురు,
వారి మీద అధికారం చూపుదురు, కానీ మీరైతే అలా ఉండద్దు. అన్ని జనులకు ఒక అధికారి ఉన్నాడు. వాళ్ళు దేవుని ఎరగని మీద, అన్ని జనుల మీద అధికారం చెలాయిస్తారు. కానీ మీరైతే ఎలా ఉండాలో తెలుసా అని నా ప్రభువారు భూమి ఆకాశములు పట్టజాలని నా తండ్రి శిష్యులకి బోధిస్తున్నాడు. ఇక్కడ ఏమని అంటే, మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడెవడు? గొప్పవాడు ఎవడైతే ఉంటాడో వాడంట చిన్నవాడు వలె ఉండాలంట. సపోజ్ మళ్ళా అనుకుందాం, ఇప్పుడు నేను చిన్నవాడిని, ఇక్కడ భోజనం జరుగుతున్నది. ఆ భోజనం జరిగేటప్పుడు అందరూ తింటున్నారు, నేను తినలేదు. నేను తిననిది ఇప్పుడు సంఘ కాపరి తిన్నాడు, జనులందరూ పలకరించాడు, కూర్చున్నాడు, మీరందరూ తింటున్నారు, నేను తినలేదు. నేను పనిచేసే విధానాన్ని చూసి ఇక నేను చేతులు కడుక్కొని తినడానికి కూర్చున్నప్పుడు కాపరి వచ్చి, ఇదిగో నాని, నువ్వు ఇప్పుడు దాకా పనిచేసావు కదా, కూర్చో, నీకు భోజనం తీసుకొస్తానని పరిచారకుడిలాగా గొప్పవాడైన కాపరి నా కన్నం తీసుకొచ్చి పెట్టాడనుకో, గొప్పవాడు ఎలా ఉన్నాడంట? చిన్నవాడు వలె మార్చబడ్డాడు. ఎందుకు? ఆయనకున్న అధికారం సంఘ కాపరి అధికారం. కానీ ఆ అధికారాన్ని పక్కన పెట్టి నేను చెప్పినదే జరగాలి, నేను చెప్పినదే నడవాలని కాకోకుండా, తాను గొప్పవాడైనా కూడా తాను తిని వెళ్ళకోకుండా నేను చేసిన పనికి ఆయన అది చూసి నాకు ఆహారం తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, అది గొప్పవాడైన వాడు చిన్నవాడు వలె మార్చు. అదే అంటున్నాడు, మీలో గొప్పవారు చిన్నవారి వలె ఉండాలి. అధిపతులు ఎవరైతే సంఘంలో అధికారులుగా మరి సంఘాన్ని క్రమంగా నడిపిస్తారో వారంతా ఎలా ఉండాలంట? పరిచారకులు వలె. వచ్చిన వారి అమ్మా, ప్రైజ్లాడమ్మా, బాగున్నారా? పలకరిస్తూ ఎవరైతే వారి బాగోగులు తెలుసుకొని ఒక సమస్య అతనికి ఉన్నప్పుడు, ఇదిగో ఈ సమస్య నీకు ఉండదన్నావు కదా, వచ్చే వారం ఈ సమస్య యేసు నామములో నీకు ఉండకుండుగాక, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని అతని కొరకు నీవు ఎప్పుడైతే నీదిలాగా ప్రార్థన చేసావనుకో, నువ్వేం చేయబడతావంట? గొప్పవాడు చిన్నవాడిలా మార్చబడతాడు. చిన్నవాడు పరిచారకుడిలాగా, అధికారులాగా, దీనులాగా మారిపోతారు. అయితే కింద ఒక మాట అన్నాడు, 27 చదువు. భోజన పంక్తిని కూర్చుండువాడు పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అయితే ఇక్కడ ఉంగరాలు పెట్టుకొని మెడలో గొలుసులు వేసుకొని వచ్చిన వాడు భోజన భక్తిని కూర్చుంటాడు. పరిచర్య చేసేవాడు ముందర కూర్చొని తింటాడా? తినడు. ఎందుకంటే పని చేసేవాడు ఎప్పుడు ఫస్ట్ బంతిలో కూర్చోడు. ఎందుకంటే తన మీద ఉన్న అధికారులు ఉన్నారు, తన మీద గనులు ఉన్నారు, తన మీద అధికారం కలిగిన వారు ఉన్నారు. కానీ అతను కూర్చోకుండా ఏం చేశాడంట? ఫస్ట్ వారందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇతను తింటున్నాడు. అదే అంటున్నాడు, గొప్పవాడే కదా భోజన భక్తిని కూర్చునేది, నేనైతే పరిచర్య చేయటానికి వచ్చాను. భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు పురుషులతో జలములు కోల్చిన వాడు, ఆకాశములు తెరచాపలుగా పరిచిన వాడు, నక్షత్రములను తన ఆయన కిరీటములు పొదిగిన వాడు, దీనుడిగా రిక్తుడిగా చేసుకొని పశువుల పాకలో జన్మించి ఆయన తన శిష్యుల పాదాలు పట్టుకొని అడుగుతున్నారు,
ఎంత గొప్పవాడైన నా తండ్రి పాపిష్టి మనిషి అయిన పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే, ఇదిగో నీవు కాపరివి, ఇదిగో నీవు అధికారివి, ఇదిగో నీవు పరిచారకుడివి, ఇదిగో నీవు విశ్వాసాన్ని కాకోకుండా నీవందరూ కూడా నా దేవుని బిడ్డలే. నీవు నేను స్నేహితులమై, నీవు నేను పరిచారకులమై, నీవు నేను నా ప్రభు ఎదుట, నా తండ్రి ఎదుట, నా తండ్రి సింహాసనం ఎదుట మనందరం కూర్చుంటాము కనుక మీరందరూ కూడా ఏక భావంతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఏక స్వరముతో ఉండాలి. గొప్పవాడు పేదవాడు ధనికుడు అని ఉండద్దు. మనందరం కూడా ఒకటే. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు కౌగిలించుకోవాలి, మిమ్మల్ని మీరు తోడనాడుకోవద్దు. ఎప్పుడైతే మీరు అలా చేస్తాడు, ఎప్పుడైతే అలా చేస్తారు, ఎప్పుడైతే అలా ఉంటారు, నా ప్రభువు అన్న సింహాసనం ఇస్తాడంట. ఇక్కడ ఆయన శోధనలోకి నిలిచారు, ఆయన వేదంలో నిలిచారు, ఆయన పరిచర్యలో నిలిచారు, ఆయన రొట్టె తిన్నారు, ఆయన రసము రక్తము త్రాగారు. కానీ అల్ప విశ్వాసులాగా మీరు తొలగిపోయిన దినం ఉంటే ఒక రోజున ప్రభు చెప్పినైతే ఆ మాట వినిపిస్తారు, వచ్చే వాళ్ళకి చెప్తాను. అయితే నా శోధంలో మీరు నిలిచారు, నాతో కూడా ఉన్నారు. నా తండ్రి నాకు రాజ్యంలో నియమించినట్టుగా, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు? సర్వశక్తుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇదే రాజ్యం. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ రాజ్యంలో 12వ సింహాసనములు మీ కొరకు నేను ఉంచుతాను. ఆ సింహాసనములకు 12 గోత్రములను ఏర్పరిచి ఉంచాను కనుక ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. కూర్చోబెట్టి ప్రతి ఒక్క మనిషి కూడా నా సింహాసనం ఎదుట నిలబడినప్పుడు 12 గోత్రాలు కలిగిన మనుషులు కూడా మీ ఎదుట నిలబడతారు. వారు చేసిన పరిచర్యను నేను లెక్క వేస్తాను అని అంటున్నాడు. ఇంకో పాట చెప్పి మనం ముగించుకుందాం. అదే లూకాసు వార్త. ఇక్కడ ప్రభువారు కాలు కడిగిన దృశ్యాన్ని చూపించారు. అదే గృహంలో జరుగుతున్నది ఏమిటి? ఆ గృహంలో ఏం జరిగింది? గొప్పవాడు ఉండదు, పేదవాడు ఉండదు, అందరం కూడా మన సమానులే కనుక తండ్రి రాజ్యానికి అందరం పాత్రలాగా ఉండండి, మీకు సింహాసనాన్ని ఇస్తానన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు విందాం. అదే లూకాసు వార్త 13వ అధ్యాయము 23 నుంచి 29 వరకు సార్. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఆయన వారిని చూచి ఒక్క నిమిషం తల్లి. ఇక్కడ ఒక మనుషుడు అడుగుతున్నాడు, ఒకడు అడుగుతున్నాడు. అక్కడ పేతురు అడుగుతున్నాడా, యోహాను అడుగుతున్నాడా, అంద్రే అడుగుతున్నాడా, తోమ అడుగుతున్నాడా అని చెప్పలేదు. ఒక మనుషుడు అని అక్కడ చెప్తున్నాడు. ఆయన అడుగుతున్నాడంట, ప్రభువా చదవతండి. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూచి ఇంపు ద్వారమున ప్రవేశింప పోరాడుతూ అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఎలా సూచించాడు? ఒక మనుషుడు అడుగుతున్నాడని చెప్పినట్టు సూచించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 10 మందా, 20 మందా, 50 మందా, 100 మందా? శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. చెప్పండి, చదవదు. వారిని చూచి ఇంపు ద్వారమున ప్రవేశింప పోరాడుతూ అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని
ఆ, ఇంటి యజమానుడు ఆ, లేచి ఆ, తలుపు వేసి ఆ, తీసిన తరువాత ఆ, మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి ఉమ్, అయ్యా ఉమ్, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఉమ్, ఆయన మీరెక్కడి వారో ఆ, మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పాను. ఆ, అందుకు మీరు ఆ, నీ సుఖమందు ఆ. మేము ఇది త్రాగుచుంటిమి, అబ్బా, ఆ, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. ఆ, అప్పుడు ఆయన ఆ. మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని ఆ. మీతో చెప్పుచున్నాను, ఆ. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడని చెప్పాను. అక్కడ హల్లెలూయా. ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఇదంతా ఏమిటి అని ఆయన అడుగుగడ, ఇరుకు ద్వారమున ప్రవేశింపు పోరాడుడి. అనేకుల దానిలో ప్రవేశింపాలని చూస్తారు కానీ ప్రవేశింపలేరు. ఎవరు ప్రవేశిస్తారు? ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే ప్రవేశిస్తాడు దీంట్లో. ఎవడు ప్రభువే, సర్వశక్తి కలిగిన దేవుడే, ఆయనే రక్షకుడు, ఆయనే సర్వ సృష్టికర్త అని విశ్వాసం ఉంచి ప్రభు యందు బాప్తిసమును పొందుకొని ఆయన శరీర రక్త మాంసములో కడగబడిన వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. అయితే ఇరుకు ద్వారమును ప్రవేశించండి. ఏంటి ఆ ఇరుకు ద్వారం అంటే? పరలోక రాజ్యమే ఇరుకు ద్వారము. దానిలో ప్రవేశించాలని గొప్పవాడు చూస్తాడు, పేదవాడు చూస్తాడు, ధనికులు చూస్తారు. కానీ సర్వశక్తుడైన నా ప్రభు హృదయాన్ని పరిశీలించిన వాడే దానిని చూసి జల్లెడ వేసి పొట్టును కాల్చి మంచి గోధుమలను తన పొట్లలో కోరుస్తాడన్నమాట ఆయన. అయితే ఆ రాజ్యాన్ని ఇరుకు ద్వారమును ప్రవేశించేవాడే. దానిలో శ్రమలుంటాయి, నిందలుంటాయి, వేదనలుంటాయి, దుఃఖములుంటాయి, ఆకలి దప్పులుంటాయి, వస్త్రహీనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుషుల చేత తృణీకరింపబడతారు కూడా. వాటన్నిటిని కూడా తట్టుకొని నా ప్రభు నా ఎదుట ఉన్నాడని సాగిపోయిన వాడే ఆ రాజ్యంలో చేరటానికి అర్హుడు, అర్హతురాలు. అయితే ఇక్కడ అంటున్నాడు, తర్వాత భోజన భక్తి కూర్చున్నారు, తిన్నారు. తిన్న తర్వాత తలుపు మూసివేయబడినది. మూసివేయబడిన తర్వాత వాళ్ళు వచ్చి అంటున్నారంట, అయ్యా అయ్యా తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు తెలియదే అంటున్నాడు. అయ్యా అదేంటి, మనం ఒక గృహంలో ఉన్నాం కదా, ఒకే మందిరంలో ఉన్నాం కదా, ఒకే రొట్టె తింటున్నాము కదా, ఒకే రక్తం త్రాగుచున్నాము కదా, తాగినాము కదా అని అంటే, మీరు ఎవరో నాకు తెలియదయ్యా, నేను మిమ్మల్ని చూడలేదే, మీరు నా ఎదురు చెల్లిపోండి. ఎందుకు? అదేంటి ప్రభువా, నేను నిన్ను స్తుతించా కదా, నేను నిన్ను ఆరాధించా కదా, నేను నిన్ను మహిమపరిచా కదా, నేను ఎలుగెత్తి గొంతిచ్చుకొని పాడే కదా, ఇదిగో నీ కొరకు దశమభాగాలు ఇచ్చాను కదా, నీ కొరకు నేను మోకాళ్ళని ప్రార్థన చేశాను కదా అంటే, నీ క్రియలు నా ఎదుట చెడ్డవైనందున నీవు నా ఎదుట నిలవలేదు, వెళ్ళిపో అని అంటున్నాడు. మరలా అంటున్నాడు, అదేంది, నువ్వు సువార్త చెప్పావు కదా, నువ్వు నిలబడి చెప్పినప్పుడు నేను విన్నాను కదా అంటే, అసలు మీరు ఎవరో బాబు నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటున్నాడు ప్రభువారు. ఖచ్చితంగా మొహమాటం లేకోకుండా సర్వశక్తుడైన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఆ మాట అంటే, నిన్ను నన్ను ఆ మాట అంటే, ప్రభు శరీరంలో చేయి వేశావు, రక్తంలో త్రాగావు, స్తుతించావు, ఆరాధించావు. కానీ దురద చెవులు కలిగిన వారి వలె దేవుడిచ్చి వాక్యానికి చెవులు ఒగకోకుండా హృదయాన్ని కఠినపరుచుకొని కలిగిన దాన్ని మొత్తం నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మని దుఃఖపరుచుకుంటూ, హేళన చేసుకుంటూ, రక్తాన్ని తృణీకరిస్తూ, ప్రభు శరీరాన్ని కాళ్ళతో త్రాగుతూ తొక్కుతూ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని? అందుకనేనా ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చింది నీ కొరకే కదా. అంటే అంత చులకనా, అంత గర్వమా, అంత అహంకారమా?
ప్రభు అంటే నీకు అంత చులకనైపోయాడా? జాగ్రత్త జనులారా, భూమి ఆకాశంలో పట్టజాలని దేవుడు తగ్గించుకొని మనుషుల పాదాలు పట్టుకొని కడిగి ఇచ్చేసాడు. కానీ నీ కొరకు నా ప్రభు ప్రాణమే ప్రధానముగా పెట్టాడు. నువ్వు ఎంతటి వాడివి, నువ్వు ఎంతటి దానివి. లాస్ట్ మాట 33 చదవదు. నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవలబడదు. యెరూషలేమా చదవండి. అలాగే 29 ఇంకొకసారి. మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగురు అని చెప్పాను. హల్లెలూయా. మొదటి వారు అయిన ఇశ్రాయేలు జనాంగమైన వారు యూదులు కడపటి వారు అయిపోయారు. నీవు కడపటి వాడివే, మొదటి వాడు అయిపోయావు. ఎందుకో తెలుసా? నా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి కడపటి వాడివైన నీవు మొదటి వాడివి అయ్యావు. మొదటి వాడివై నీవు కడపటి వాడివి కాకుండా ఉండాలి. మొదటి వాడు తన భుజ స్కంధాల మీద చాచిన బాహుతో జనులను ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చిన జనులు ఆయన ప్రభు అయిన దేవుని కార్యాలు చూశారు. పరో హృదయాన్ని కఠినపరిచి ప్రతి ఒక్క తెగుళ్లు పంపించి, ఇదిగో దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, ఆది సంపూర్ణులను తెలుసుకోవాలని పరో హృదయాన్ని కఠినపరిచి తన జనులను తోడుకొని వచ్చి ఉంచాడు. నీ కొరకే, సాక్షాత్తు నీ కొరకే, నా కొరకే నా ప్రభు దిగి వచ్చాడు. తూర్పు నుండి వస్తారు, పడమటి నుండి వస్తారు, ఉత్తరము నుండి వస్తారు, దక్షిణం నుండి వస్తారు. కానీ రాజ్య సంబంధి మాత్రం బయటే నిలబడతాడు. ఎందుకో తెలుసా? దొంగ రావచ్చు మందిరంలోనికి, దొర రావచ్చు, అధికారి రావచ్చు, పాపి రావచ్చు, వేషధారి రావచ్చు, శరీరాన్ని అమ్ముకొని, ఆ మాట నేను అనకూడదు కానీ మీకు చెప్పడం కాదు, శరీరాన్ని అమ్ముకొని వేష రావచ్చు. కానీ వేషధారి నువ్వు మాత్రం వెలుపట బయటే ఉంటావు అంటున్నాడు నా ప్రభువు. దొంగ రావచ్చు, దొర రావచ్చు, వేష రావచ్చు, ప్రతి ఒక్క నరహత్య చేసిన వాడు కూడా రావచ్చు. కానీ వేషధారి మాత్రం బయటే నిలబడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన జీవితం కలిగిన వాడివి, కలిగిన దానివి. నీవు ప్రభు చూస్తున్నాడనే మాట మాత్రం నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీ ఎదురుకు వచ్చిన బీదవాడికి పట్టడన్న గుప్పెలు విప్పుతావు. సర్వలోకనాథుడైన నా తండ్రి నీకు గుప్పెలు విప్పుతాడు. ఎవరిని నువ్వు తృణీకరిస్తావు, వారి ఎదుట దూతలు సాక్ష్యం పలుకుతుంది నీ మీద, నా మీద. మీరు రాజ్య సంబంధులు, బయట ఉండటానికి వీలేదు. సర్వలోకనాథుడైన నా తండ్రి ముఖ దర్శనము మీరు చేయుదురుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.